స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్ ఆమోదం తెలపడం కాంగ్రెస్ పార్టీ చరిత్ర చారిత్రాత్మక నిర్ణయమని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మన్నంపల్లి రోహిత్రావు అన్నారు. మెదక్ పట్టణ రామదాస్ చౌరస్తా వద్ద శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి ఎమ్మెల్యే మన్నంపల్లి రోహిత్రావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కేబినెట్ ఆమోదం తెలపడంతో విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెరుగుతాయన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణన చేస్తామని చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్పింది ఇచ్చిన మాట ప్రకారం 42% బీసీలకు రిజర్వేషన్ బిల్ కేబినెట్ ఆమోదం చేసిందన్నారు. బీసీల కోసం కృషి చేసిన పిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు మంత్రి పొన్నం ప్రభాకర్, మెదక్ ఎమ్మెల్యే మన్నంపల్లి రోహిత్రావు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కార్యకర్తలకు ఒకరినొకరు స్వీట్లు పంచుకున్నారు. ప్రత్యేకంగా బీసీల కోసం కృషి చేసే మా గౌరవ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మా గౌరవ బీసీ వెల్ఫేర్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి కూడా మరి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో, మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి నాయకత్వంలో ఏదైతే చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందో మరి దానికి మరి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మా పూర్తి నాయకత్వం కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. దీని పూర్తి వివరాలు కూడా మరి మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు ఆంజనేయులు గౌడ్ గారు మీకు ఇంకా డీప్గా చెప్తారని తెలియజేసుకుంటాం. కృషి చేసే మా గౌరవ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మా గౌరవ బీసీ వెల్ఫేర్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి కూడా మరి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.